బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం శ్రీ పథకానికి సంబంధించిన వీబీజీ రామ్జీ పథకం అమలుపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ పథకాన్ని కొనసాగించాలా వద్దా అనే సందిగ్ధతకు తెరదించుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఈ పథకాన్ని అమలు చేయకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయి రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసులను ఆమోదం తెలుపుతూ అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే నవోదయ పాఠశాలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీబీజీ రామ్జీ పథకం అమలుపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా ఈ ఫార్మాట్ అంటే కేబినెట్ సమావేశం పేపర్లెస్ కేబినెట్, అంటే అందరు కూడా ట్యాబ్లు ఇచ్చి ఈ కేబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఉపాధ్యాయులకు సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వీబీజీ రామ్జీ పథకం, ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ వీబీజీ రామ్జీ పథకం దేశవ్యాప్తంగా నిన్న చట్టం అమల్లోకి రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలా లేదా అన్న అంశాలపై కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిన విధంగా సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జూలై 1 నుంచి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీన్ని కొనసాగించాలని కూడా రామ్జీ పథకాన్ని కొనసాగించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకం అమలు చేయకపోతే రాష్ట్రానికి వచ్చే వాటా రాదు, తద్వారా భారీ నష్టం వాటిల్తుంది, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయంటూ కూడా మరోవైపు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు నవోదయ స్కూళ్లకు సంబంధించినటువంటి భూ కేటాయింపు పై కూడా నవోదయ స్కూల్ అందరికీ కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ స్కూళ్లకు భూ కేటాయింపు చేయాలంటూ కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి ప్రస్తుతం ఇంకా రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. దీంతో పాటు మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు, వాటి భూ సేకరణకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా వివిధ సంబంధించినటువంటి అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం ఇంకా సచివాలయం వేదిక కొనసాగుతుంది. కేబినెట్ సమావేశం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక ఈ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై కూడా మంత్రులు మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం కనబడుతుంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.